కళల్లో కనిపించింది ఒక చిన్నది, దాని కళ్ళల్లో కనరాని కైపు ఉన్నది. నా పేరు సుందరి. అందంగా ఉంది. నాకింకా పెళ్లి కాలేదు. పిల్ల 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 నాకు కాలేదు పెళ్లి. మరైతే చేసుకుంటావా? నీ మీద బొట్టు. అయితే కట్టు తాళి బొట్టు. ఇక్కడ కుదరదు. నేను చెప్పినట్టుగా వింటే జాంబవతి కళ్యాణం లాగా మన ఇద్దరు పెళ్లి జామ్ జామ్ అంటూ జరిగిపోద్ది. మరైతే చెప్పు. ఉన్నోళ్ళకే ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ నీకు సపరేట్ గా ఉద్యోగం అంటావా? ఉద్యోగాలు వెళ్ళు. ఎవరితోరా పోట్లాడుతున్నావు? ఎవరో తెలియదు నాన్న, పని కావాలంట. మన లేదో మున్సిపల్ ఆఫీస్ అయినట్టు. ఆ మాట చెప్పడం నువ్వెవరురా? ఆ మాట నేను చెప్పాలి. రే లరా, ఎవర్రా నువ్వు? పొట్ట చేత పట్టుకొని వచ్చాను కదండి, అలా వెళుతున్నానండి. మన ఇల్లు కనిపించిందండి, అంతేనండి. రా రా అని పిలిచింది, వచ్చేసానండి. నువ్వు వస్తే సరిపోయిందా? కన్న కొడుకు నాకే ₹1 చేతిలో పెడతానికి 7 మొహం పెడతాడు మా అబ్బా. ఇక నీకు జీతం ఏమిస్తాడు? ఆయన ఇవ్వక్కర్లేదు జీతం, నేను ఇస్తాను. ఏంటి నువ్వు ఇస్తావా? అవును, ఇంటి చాకరీ చేసుకోలేక చస్తున్నాను. మా అమ్మ ఏ పని చెప్పినా సరే ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. చెప్పకుండానే చేస్తానండి. ఇక వంట పని అంటారా? నా చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే చాలండి, ఇక వదల బుద్ధే కాదండి. నాకు కావాల్సింది అదేరా. నువ్వు వెళ్ళి ఆ మూట వాడి గదిలో పెట్టి వంటింట్లోకి రా. ఏమేం పనులు చేయాలో అన్ని చెప్తాను. ఒరే గణపతి, ఈ అబ్బాయిలో ఆడదానికి ఉండాల్సిన వగలు వయ్యారాలు కనిపిస్తున్నాయి. మరేనండి, నేను చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడినండి, దాని ఫలితమేనండి. నువ్వు కూడా నాలాగే నాటకాలు ఆడేవాడివా? అంటే మీరు కూడా నాటకాలు ఆడతారా? అప్పుడప్పుడు ఆడతాడు మా అమ్మ దగ్గర. నువ్వు నోరు మూయరా. వీడు పుట్టక మునుపు శ్రీకృష్ణుడు వేషం వేసేవాడిని. అందుట్లో ఒక్కడు ఉండేవాడు కాదు. అవును, నీ పేరేంటన్నావురా? సుందరమండి. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతానండి. సరే, నువ్వు లోపల పదా. అయ్యో